రాజుకి 7 కొడుకులు 7 కొడుకులు ఉంటారంట. ఆ 7 కొడుకులు వేడికి వెళ్తారంట. వెళ్ళి 7 చేపల్ని తీసుకొచ్చి ఎండలో పెడతారంట. పెడితే ఒక చేప మాత్రమే ఉండదంట. రాజు వచ్చి అంటాడంట, చేప ఎందుకు నువ్వు వండలేదు అని అంటాడంట. అప్పుడు నాకు గడ్డి మోపు అడ్డొచ్చింది, అందుకే నేను ఎండలేవు అని చెప్పిందంట. చెప్తే ఇంకా గడ్డి మోపు దగ్గరికి నాకు ఇంకా అయితే గడ్డి మోపు దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి గడ్డిపోపు అందుకు చేపకి అడ్డొచ్చి ఉన్నావు అని చెప్పిందంట. చెప్తే గడ్డిమోపు అన్నదంట, గడ్డిమోపు నన్ను ఆవు మేత అయ్యలేదు అని చెప్పిందంట. చెప్తే ఆవు దగ్గరికి వెళ్ళాడంట రాజు. వెళ్ళి ఆవు ఎందుకు మేత అయ్యలేదు అని అన్నాడంట. ఈతగా నాకు మేత పెట్టలేదు అని చెప్పింది. అయితే ఈతగా దగ్గరికి వెళ్ళి ఈతగాడా నువ్వు ఎందుకు ఆవుకి గడ్డి పెట్టలేదు అన్నాడంట. అంతే ఏనాడు గడ్డి మోపు బువ్వ పెట్టలేదు అని చెప్పిందంట ఈతకాడు. అప్పుడు ఏమైందంటే అవ్వ బువ్వ పెట్టలేదు అని చెప్పిందంట. అప్పుడు అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వ నువ్వు ఎందుకు ఈతకాడికి బువ్వ పెట్టలేదు అందంట. అప్పుడు ఏమైందంట, అవ్వండదంట ఈ పిల్లోడు పొద్దు నుంచి ఏడుస్తుండు అని చెప్పిందంట. చెప్తే పిల్లోడు దగ్గరికి పోయి పిల్లోడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడంట. అంటే నన్ను చీమ కుట్టింది అన్నాడంట. అంటే చీమ దగ్గరికి వెళ్ళి చీమ ఎందుకు నువ్వు బాబుని కుట్టినావు అని చెప్తారంట. అప్పుడు నా బంగారు పుట్టిన చెయ్యి పెడితే కుట్టనా నేను?